టీ న్యూస్ పోరాటం ఫలించింది. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు మద్దతుగా అడ్డగోలు వీడియోలు ప్రచారాలు చేస్తున్న వారికి తగిన శాస్తి జరిగింది. టీ న్యూస్ ఎఫెక్ట్తో పేట్ బషీరాబాగ్ పోలీసులు స్పందించారు. పోక్సో కేసులో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలు, వీడియోలు, వివరాలు ప్రసారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 706/2026 US 74 ఆఫ్ జువెనలీ జస్టిస్ యాక్ట్ సెక్షన్, అలాగే 72(1) ఆఫ్ BNS అండ్ సెక్షన్ 23 ఆఫ్ ద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. ఈ విధమైన కంటెంట్ ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ఖాతాల ఐడీలు మరియు సంబంధిత URLలను గుర్తించారు. ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోక్సో కేసు బాధితురాలు, ఆమె ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు, వీడియోలు, ఫోటోలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజలకు, సోషల్ మీడియా నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. టీ న్యూస్ పోరాటం ఫలించింది. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు మద్దతుగా అడ్డగోలు వీడియోలు ప్రచారాలు చేస్తున్న వారికి తగిన శాస్తి జరిగింది. టీ న్యూస్ ఎఫెక్ట్తో పేట్ బషీరాబాగ్ పోలీసులు స్పందించారు. పోక్సో కేసులో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలు, వీడియోలు, వివరాలు ప్రసారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 706/2026 US 74 ఆఫ్ ది జువెనలీ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 72(1) ఆఫ్ BNS అండ్ సెక్షన్ 23 ఆఫ్ ద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ విధమైన కంటెంట్ను ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ఖాతాల ఐడీలు మరియు సంబంధిత URLలను గుర్తించారు. ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోక్సో కేసు బాధితురాలు, ఆమె ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు, వీడియోలు, ఫోటోలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజలకు, సోషల్ మీడియా నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. టీ న్యూస్ పోరాటం ఫలించింది. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు మద్దతుగా అడ్డగోలు వీడియోలు ప్రచారాలు చేస్తున్న వారికి తగిన శాస్తి జరిగింది. టీ న్యూస్ ఎఫెక్ట్తో పేట్ బషీరాబాగ్ పోలీసులు స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, మొదటి నుంచి కూడా బండి భగీరథ్ సంబంధించినటువంటి అంశంలో టీ న్యూస్ చేస్తున్నటువంటి పోరాటంతో ఇటు ప్రజా సంఘాలు కూడా కలిసి వచ్చాయి. మొత్తం ఎట్టకేలకైతే టీ న్యూస్ పోరాటం ఫలించిందని చెప్పుకోవచ్చు. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కు మద్దతుగా అడ్డగోలు వీడియోలు ప్రసారాలు చేస్తున్నటువంటి వారికి తగిన శాస్తి జరిగిందని చెప్పుకోవచ్చు. టీ న్యూస్ ఎఫెక్ట్ తో పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా స్పందించారు. పోక్సో కేసులో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫోటోలు, వీడియోలు, వివరాలు ప్రసారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు అయితే తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నంబర్ 706/2026 కింద అండర్ సెక్షన్ 74 ఆఫ్ ద జువెనల్ జస్టిస్ యాక్ట్, సెక్షన్ 72 క్లాస్ 1 ఆఫ్ BNS అండ్ సెక్షన్ 23 ఆఫ్ ద పోక్సో యాక్ట్ కింద కేసు సైతం నమోదు చేశారు. ఈ విధమైన కంటెంట్ ను ప్రసారం చేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఖాతాల ఐడీలు సంబంధిత URL ను కూడా గుర్తించారు. ఖాతాలు నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం పోక్సో కేసు బాధితురాలు, ఆమె ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివరాలు, వీడియోలు, ఫోటోలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజలకు, సోషల్ మీడియా నిర్వాహకులను
పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఇది తేజ్ బషీరాబాద్ పేరు మీద అఫీషియల్ గా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పిఆర్ఓ దీన్ని అధికారికంగా ధృవీకరించడం జరిగింది. ఇక టీ న్యూస్ చేస్తున్నటువంటి పోరాటంతో ఎట్టకేలకైతే బాధితురాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఎవరు కూడా ఇష్టానుసారంగా బండి భగీరథకు పాజిటివ్ గా వాళ్ళని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ప్రచారం చేస్తే వాళ్ళపైన కేసులు నమోదైతే ఇప్పటికే ప్రచారం చేసిన వారిపైన కూడా కేసు వర్తిస్తుంది అనేటువంటిది అధికారులు చెప్తున్నారు. దీంతోనైనా కొంత అరాచకవాదులు ఎవరైతే భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటూ నిజంగా ఆడవాళ్లకు న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళు, ఆ ఫాలోవర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు కనీసం ఆ ప్రచారం చేసినప్పుడు తల్లి చెల్లిని గుర్తు చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తు చేసుకుని ఇట్లాంటివి ఆపితే బాగుంటుంది అనేటువంటిది పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన సోషల్ మీడియా పైన వచ్చినటువంటి వ్యాఖ్యలతో పోలీసులు ఇచ్చినటువంటి హెచ్చరికలతో వాళ్ళు కంట్రోల్ అవుతారా లేదనేటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.